నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. తెలంగాణలోని వరంగల్కి చెందిన ప్రవీణ్ గారి అనుభవం ఇది. నా తల్లిదండ్రులు శ్రీ అమ్మా భగవాన్ యొక్క దివ్య దర్శనం కోసం నేమంకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మా ప్రియమైన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ యొక్క అపరిమితమైన దయాగుణాన్ని వివరిస్తూ ఒక అద్భుత సంఘటన ఆవిష్కృతమైంది. నా తల్లి తీర్థయాత్రకై 3,700 రూపాయలు తన దగ్గర భద్రపరుచుకొనగా ఊహించని సవాలు ఎదురైంది. రైలు గూడూరు జంక్షన్లో ఆగి మా నాన్న టీ కోసం రైలు దిగినప్పుడు ఆమె పర్సులో నుంచి డబ్బు జారి రైల్వే ట్రాక్ కింద చెల్లాచెదురుగా పడింది. గందరగోళం మధ్య రైలు గార్డు సహాయం చేయడానికి వెనుకాడాడు. రైలు ఏ క్షణంలోనైనా బయలుదేరవచ్చు కనుక ప్రమాదం గురించి జాగ్రత్త పడ్డాడు. అకస్మాత్తుగా ఒక వృద్ధ వ్యక్తి తెల్లని దుస్తులు ధరించి చెల్లాచెదురుగా ఉన్న కరెన్సీని వేగంగా సేకరించి మా అమ్మకు తిరిగి ఇచ్చాడు. ఈ దయగల వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా శ్రీ భగవాన్ అని మనకు తర్వాత అర్థమైంది. తిరిగి వచ్చిన డబ్బుతో నా తల్లిదండ్రులు నేమంలో దైవ దర్శనానికి వెళ్లారు. శ్రీ అమ్మా భగవానునికి అనంత కోటి పాద ప్రణామాలు. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ అమ్మా భగవానికి జై.